చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ ఈ రోజు నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ప్రధాన సూత్రధారిగా సిబిఐ పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, అప్రూవర్ల వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్లపై కవితను సిబిఐ ప్రశ్నించనుంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం కవితను కలిసే అవకాశం ఉంది. సాయంత్రం గంట పాటు కుటుంబ సభ్యులను, న్యాయవాదిని కలిసేందుకు కూడా కవితకు పర్మిషన్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ ఈ రోజు నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి 3 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ప్రధాన సూత్రధారిగా సిబిఐ పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, అప్రవర్ల వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్లపై కూడా కవితను సిబిఐ ప్రశ్నించనుంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం కవితను కలిసే అవకాశం ఉంది. సాయంత్రం గంట పాటు కుటుంబ సభ్యులను, న్యాయవాదిని కలిసేందుకు కూడా కవితకు పర్మిషన్ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరికొంత సమాచారాన్ని రాబట్టాల్సిన అవసరం ఉందంటూ సిబిఐ దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్ పైన 3 రోజుల పాటు అనుమతిస్తూ సిబిఐ ప్రత్యేక ధర్మాసనం అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కవితను తమ కస్టడీలోకి ఈ రోజు నుంచి తీసుకోబోతున్నటువంటి సిబిఐ అధికారులు సౌత్ గ్రూప్ నుంచి డబ్బులు సమకూర్చడం, అదేవిధంగా అప్రూవర్ల వాంగ్మూలం ఏదైతున్నాయి వాటన్నిటిని కూడా కవిత ముందు ఉంచి విచారించబోతున్నారు. అయితే ప్రధానంగా ఒకటే, లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో సౌత్ గ్రూప్ పేరుతో జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా రాబట్టాల్సి ఉంది. 1-2 కాదు, కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారాలు సేకరించినటువంటి సిబిఐ బృందం ఇప్పుడు వాటిని కవిత ముందు ఉంచి విచారించబోతుంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళ వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకంగా మారబోతున్నాయి. వాళ్ళు పక్కగా చెప్పారు, ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి తమ ప్రమేయం ఏ స్థాయిలో ఉంది, ఆ ప్రమేయంలో కవిత ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనే దాని మీద వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చిన నేపథ్యంలోనే వాటి ఆధారంగానే ఈ విచారణ ఉండబోతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కుటుంబ సభ్యులను కూడా కలవచ్చు అనేటటువంటి ఒక ఆదేశాలు ఉన్న నేపథ్యంలోనే రేపు ఢిల్లీకి కేటీఆర్ వెళ్లబోతున్నారు. అక్కడ సాయంత్రం కవితను కలిసి కేసుకు సంబంధించిన వివరాలు, జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయంగా ఉన్నటువంటి వ్యవహారాలు అన్నింటినీ కూడా చర్చించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు నుంచి కవితను మాత్రం సిబిఐ విచారించబోతుంది. ఈ సిబిఐ విచారించేటటువంటి పరిణామంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎటువంటి కీలకమైనటువంటి ఆదేశాలు, ఎటువంటి వివరాలు వాళ్ళు రాబట్టబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మధు.